హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎపిసోడ్ 2. గగన్ ఫాస్ట్గా అక్కడికి వచ్చి, ఇక నుండి అందరూ వెళ్ళిపోండి. ఈమె తండ్రి ఇవ్వాల్సిన బాకీ మొత్తం నా అకౌంట్ నుంచి మీ అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక ఈ ఇంటి మీద పూర్తి హక్కు నాది మాత్రమే. ఇక్కడ నుంచి దయచేసి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. మీరు ఎవరు? వీళ్ళు చేసిన అప్పులు మీరెందుకు కడుతున్నారు అని ఆ అప్పుల్లో ఒకరు అడుగుతారు. నీకు డబ్బులు కావాలా, లేదంటే సమాధానం కావాలా అని కొంచెం కోపంగా అడిగేసరికి ఆ అప్పుల వాడు భయపడిపోతాడు. డబ్బులే కావాలి సార్ అని అంటాడు. ఆ అప్పుల వాడు కదా, అందుకే మూసుకొని ఇక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోండి. క్వశ్చన్ వేశారు అంటే చంపేస్తాను అని రౌద్రంగా అరుస్తాడు. వర్షంలో తడుస్తూ నిలబడ్డ అక్షర గగన్ వైపు ఒక రక్షకుడిలా చూసింది. కానీ ఆమెకు తెలియదు అతను రక్షకుడు కాదు, రాక్షసుడు అని. అక్షర గగన్ వైపు అలానే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటుంది. గగన్ తన ముఖం మీద హలో, ఎక్స్క్యూజ్ మీ అని పిలిచి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. హలో మిస్ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు స్పృహలోకి వస్తుంది అక్షర. స్పృహలోకి వచ్చిన అక్షర, చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి దేవుడిలా మమ్మల్ని కాపాడారు. మా నాన్నగారు కోలుకోగానే మీ డబ్బులు మేము పైసా ఖర్చు లేకుండా తీర్చేస్తాము అని అంటుంది అక్షర. అక్షర మాటలు విన్న గగన్ క్రూరంగా నవ్వుతూ తన దగ్గరకు వస్తూ, దేవుడా, హా పొరపాటు పడ్డావు అక్షర. నేను దేవుణ్ణి కాదు. మీ నాన్నను రోడ్డున పడేసి హాస్పిటల్లో చావుకు దగ్గర చేసింది నేనే. ఆ మాట విన్న అక్షర, ఏమంటున్నారు మీరు? ఇంకోసారి చెప్పండి అని అర్థం కానట్టుగా మళ్ళీ అడుగుతుంది. ఎస్, నువ్వు విన్నది నిజమే. మీ నాన్న అలా హాస్పిటల్లో ఉండటానికి కారణం నేనే అని అంటాడు గగన్. కానీ నమ్మలేకపోతుంది. ఆ మాట విన్న అక్షరకి కోపం వచ్చి గగన్ కాలర్ పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా నాన్నకి అలా ఎందుకు చేశావు? మా నాన్న అలా అవ్వటానికి కారణం నువ్వేనా? అలా చేసి మళ్ళీ ఎందుకు నా ముందుకు వచ్చావు? మళ్ళీ మా అప్పులు ఎందుకు తీర్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఎందుకు ఇలా చేశావు? మా నాన్నగారు నీకు ఏం చేశారు అని ఏడుస్తూ అడుగుతుంది అక్షర. కూల్ అక్షర, ముందు నా కాలర్ వదులు. మీ తండ్రి గతంలో నా కుటుంబాన్ని మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. దానికి ప్రతీకారమే ఇదంతా. అక్షర గగన్ మాటలు విని షాక్తో నమ్మలేనట్టుగా నిల్చుంటుంది. మళ్ళీ తేరుకొని, ఏంటి, ఏమంటున్నారు మీరు? మా నాన్న లాంటి వారు కాదు, మీరు ఎవరో కూడా మాకు తెలియదు అని అంటుంది అక్షర. గగన్ అక్షర గడ్డాన్ని పట్టుకొని కాలంలో కోపంగా చూస్తూ, నీకు తెలియకపోవచ్చు, కానీ మీ నాన్నకి నేను బాగా గుర్తున్నాను. నా పేరు గగన్. మీ నాన్న చేసిన పాపానికి శిక్ష ఈ రోజు నుండి నువ్వు కూడా అనుభవించాలి. ఏంటి మీరేమంటున్నారు? నేను ఎందుకు శిక్ష అనుభవించాలి అని అక్షర భయంతో ఏడుస్తూ అడుగుతుంది. నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్నేం చేయాలనుకుంటున్నారు మీరు? నన్ను వదిలేయండి అని భయంగా ఏడుస్తూ అడుగుతుంది అక్షర. నేను అంత తేలిగ్గా వదిలేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నా పగ నీ మీద తీర్చుకోవడానికి వచ్చాను అంటారు. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. మా నాన్నని చూసుకోవాలి. ప్లీజ్ వదిలేయండి అని వేడుకుంటుంది. కానీ గగన్ క్రూరంగా నవ్వుతూ, నువ్వు నా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. నా దగ్గర చాలా సెంటిమెంట్గా చేస్తే వదిలేస్తానని అనుకుంటున్నావా? కానీ నేను అంత సెంటిమెంట్ ఫుల్ కాదు, గుర్తుపెట్టుకో. ఇది ఒక పేపర్. అక్షర ముందు విసిరి, నీ ముందు 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ నాన్నని జైల్లో వేయిస్తావా,
లేకుంటే ట్రీట్మెంట్ ఆగిపోయి మీ నాన్న చనిపోతాడు. 2 ఈ బాండ్ పేపర్స్ మీద సైన్ చెయ్యి. తెలియకుండా నువ్వు నన్ను రహస్య పెళ్లి చేసుకోవాలి. నా కాళ్ళ కింద బ్రతకాలి. అదే నీ చాయిస్ అంటాడు. లేదు, నేను అలా చేయను. నాకిష్టం లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు అప్పుల వాళ్ళకి నేను ఏదో ఒకటి చేసుకుంటాను. మా నాన్నని కాపాడుకుంటాను అంటుంది. అక్షర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుల వాళ్ళకి నువ్వు తీర్చుకుంటావా? మీ నాన్న ఎంత అప్పు చేశాడో నీకు తెలుసా? అది తీర్చాలంటే నువ్వు శ్రమ పడాలి అని అంటాడు. పర్వాలేదు, మీతో పెళ్లి చేసుకోవడం కన్నా నేను కష్టపడేదే నయం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అరుస్తుంది. నువ్వు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నా. మీ నాన్నని హాస్పిటల్ నుంచి బయటికి పంపించగలరు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నకి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరగకుండా కూడా చేయగలను. అది నా రేంజ్. ఇప్పుడు నువ్వు ఈ 2 కండిషన్లో ఏదో ఒక కండిషన్ సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. ఈ పేపర్ వచ్చి మీ నాన్న జైలుకి తీసుకువెళ్ళాలో ఇక నువ్వే ఆలోచించుకో అని అంటాడు గగన్. అక్షర ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. చాలా భయంకరంగా ఉన్నాడు. నాన్నని హాస్పిటల్ నుంచి బయటికి పంపించేస్తే నాన్న నాకు దక్కరు. ఇప్పుడు ఏం చేయాలి? దానికోసమైనా తన్ని పెళ్లి చేసుకోవాలి. నాకు ఇష్టం లేరు. నిన్ను చూస్తుంటే ఒక రాక్షసులా ఉన్నావు. నిన్నేం చేస్తానో నాకు తెలియదు అని ఆలోచిస్తూ, నాకేమైనా పర్వాలేదు, మా నాన్నకు ఏమి కాకుండా బాగుండాలి. అక్షర మొహం మీద చిటికి వేసి, ఏంటి మీ నాన్నకి ఏమవుతుందో ఏంటో అని కలలు కంటున్నావా? నీ కలల్లో ఏమొచ్చిందో అదే జరుగుతుంది. ఏం ఆలోచించావు? సైన్ చేస్తావా? పోలీసుని పిలవమంటావా అని అంటాడు గగన్. అక్షర, అది ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నానండి. కొన్ని నిర్ణయాలు జీవితాన్ని కాపాడడానికి తీసుకుంటారు, కానీ అవే నిర్ణయాలు జీవితాన్ని ఒక నరకంలోకి నెట్టేస్తాయని అక్షరకి అప్పుడు తెలియదు. తన తండ్రి ప్రాణాలని కాపాడడం కోసం ఆమె గగన్ పెట్టిన క్రూరమైన ఒప్పందానికి తల వంచగా తప్పలేదు. సరే, సంతకం పెడతాను అని అంటుంది అక్షర. గగన్ వెంటనే తన ముఖం మీద పేపర్స్ విసురుతాడు. ఆ పేపర్స్ మీద పెన్నుతో సంతకం పెడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.